వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ బ్యాక్‌లాగ్ సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఆ తర్వాత బీఎస్‌డబ్ల్యూ వీటికి తర్వాత బీకామ్ ఆనర్స్, ఓకే. బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వీటన్నిటి గురించి ఇచ్చారిక్కడ. ఓకే. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది. ఒకటి తర్వాత ఒక గ్రూప్ తర్వాత ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యెస్. ఇక్కడ అన్ని బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్స్ గురించే ఇచ్చారు. కానీ ఒక్కటి బీకామ్ ఆనర్స్ మాత్రం బ్యాక్‌లాగ్ అని ఏమి ఇవ్వలేదు. ఓకే. మిగతావన్నీ కూడా బ్యాక్‌లాగ్ ఎగ్జామ్సే. థర్డ్ సెమ్ తర్వాత ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇందులో. ఓకే. ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. లెట్ అస్ స్టార్ట్. ఓకే. ఫస్ట్ మనకు బీఏ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్‌దిది. ఇక్కడ డేట్స్ ఏంటంటే 23 నుంచి స్టార్ట్ అవుతాయి ఇంగ్లీష్ ఫస్ట్ వాళ్ళకు. ఓకే. ఇక డేట్స్ నేను ఇట్లా చూయిస్తా ఉంటాను. మీరు నోట్ చేసుకోండి. ఒక స్క్రీన్ మొత్తం ఇట్లా చూపిస్తాను. ఓకే. అంటే 4థ్ దాకా 23 నుంచి డిసెంబర్ 4థ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆ తర్వాత 7థ్ నుంచి మళ్ళీ 7థ్ డిసెంబర్ నుంచి హిస్టరీ, జియోగ్రఫీ, సైకాలజీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, కంప్యూటర్ అప్లికేషన్స్, తర్వాత కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఇది డిసెంబర్ 20కి. ఓకే. 22కి మోడర్న్ ఇంగ్లీష్. ఓకే. మోడర్న్ లాంగ్వేజెస్. ఇది ఫస్ట్ బీఏ ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి టైమ్ టేబుల్. ఓకేనా? బ్యాక్‌లాగ్. నెక్స్ట్ వెళ్దాం. బీఏ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్‌ది. వీళ్ళకి కూడా సేమ్ 23 నవంబర్‌కే స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫస్ట్ ఇంగ్లీషే ఉంది వీళ్ళకి గూడా. ఓకే. థర్డ్ సెమ్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా నేను ఛానెల్‌లో పెట్టేసాను. ఆ థర్డ్ సెమ్ ప్లేలిస్ట్ ఉంటుంది గదా! దాన్ని క్లిక్ చేయండి. గ్రామర్ ఉంది. అలాగే అందులో ఉన్నటువంటి ఎస్సేస్ కూడా నేను క్లియర్ చేసి పెట్టాను. ఓకే. ఇక్కడ 25థ్‌కి తెలుగు ఉంది. 27థ్, 30 ఆ తర్వాత డిసెంబర్ 2, డిసెంబర్ 4, డిసెంబర్ 7, 9, 13. ఓకే. ఈ రోజుల్లో ఇక్కడ వీళ్ళకున్న ఎగ్జామ్స్. నేను స్క్రీన్ మీద టైమ్ టేబుల్ స్లోగా స్క్రోల్ చేస్తాను. మీరు మీ ఎగ్జామ్ ఎప్పుడుంది ఏంటనేది మీరక్కడ నోట్ చేసుకోండి. ఏ సెమ్ము, ఏ ఎగ్జామ్ ఏ రోజున ఉంది. అది నోట్ చేసుకుంటే చాలు. ఓకేనా? అయితే ఇక్కడ బీఏ సీబీసీఎస్‌ఈ ఫిఫ్త్ సెమిస్టర్‌కి బ్యాక్‌లాగ్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఇది. ఫిఫ్త్ సెమిస్టర్‌ది. వీళ్ళకు 24థ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్త్ సెమిస్టర్‌కు. మిగతా వాళ్ళందరికి కూడా 23కి స్టార్ట్ అయ్యాయి కదా! వీళ్ళకు 24థ్ నవంబర్‌న స్టార్ట్ అవుతాయి. పొలిటికల్ సైన్స్ ఉంది ఫిఫ్త్ సెమ్ వాళ్ళకు. అయితే బ్యాక్‌లాగ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంగ్లీష్ ఉంది. అయితే లాంగ్వేజెస్ ఉన్నాయి గదా! ఫిఫ్త్ సెమిస్టర్‌లో. పాత వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళకు యాస్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఉంటుంది వాళ్ళకు. ఓకే. మళ్ళీ లాంగ్వేజెస్ ఉంటాయా? మాకు కూడా ఫిఫ్త్ సెమ్‌లో లాంగ్వేజ్ ఉందంట కదా! అని చెప్పేసి మీరు కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఇగో టైమ్ టేబుల్‌లో క్లియర్‌గా ఇచ్చాడు. మీకు ఇందులో ఏమి ఇచ్చారో ఇంక అదే ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేస్తారు కదా! 10థ్, 14థ్, 16థ్, 18థ్, 21st, 23rd, 24th డిసెంబర్. ఓకే. ఇది ఫిఫ్త్ సెమ్‌కి సంబంధించింది. ఆ తర్వాత బీఎస్ సీబీసీఎస్‌ఈ సిక్స్త్ సెమిస్టర్ ఇన్‌స్టాంట్ బ్యాక్‌లాగ్ స్పెషల్ ఎగ్జామ్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్-19 మేకప్ ఎగ్జామినేషన్ నవంబర్, డిసెంబర్ 2021. సిక్స్త్ సెమ్ యొక్క బ్యాక్‌లాగ్ యొక్క టైమ్ టేబుల్ ఇది. వీళ్ళకు 24థ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే. 21st లాస్ట్ అన్నమాట వీళ్ళకు. ఓకే. నెక్స్ట్ బీబీఏ. ఇది ఫస్ట్, థర్డ్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ ఒకే రోజు ఉన్నాయన్నమాట. ఫస్టు, సెకండ్ అంటే ఉదయము, మధ్యాహ్నం. థర్డ్ సెమ్ ఏమో ఉదయం ఉంది. ఫస్ట్ సెమ్ ఏమో మధ్యాహ్నం ఉంది. ఓకే. టైం కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. 23కి స్టార్ట్ అవుతాయి వీళ్ళకు. 23rd, 25th, 27th, 30th నవంబర్ అండ్ 2nd డిసెంబర్ లాస్ట్ వీళ్ళకు. బీబీఏ సెమిస్టర్ 5 అండ్ 6 బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్.
సెమిస్టర్ 5 ఏమో మధ్యాహ్నం ఉంది. సెమిస్టర్ 6 ఏమో ఉదయం ఉంది. వీళ్ళకి 24థ్‌కి స్టార్ట్ అయితాయి. స్టార్ట్ అయ్యి 3 డిసెంబర్‌కి కంప్లీట్ అయిపోతాయి. ఓకే. క్లియర్‌గా ఇక్కడ షెడ్యూల్ ఉంది చూడండి. మీరు నోట్ చేసుకోండి. ఆ తర్వాత బీఎస్‌డబ్ల్యూ. బీఎస్‌డబ్ల్యూ చూడండి ఇక్కడ. ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ సెమ్ ఏమో మధ్యాహ్నం ఉంది. థర్డ్ సెమ్ ఏమో ఉదయం ఉంది. 10-12 ఉంది. 23 నుంచి స్టార్ట్ అయ్యి 30థ్ నవంబర్‌కే అయిపోతాయి వీళ్ళకి ఎగ్జామ్స్. ఎన్ని 1, 2, 3, 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. బీఎస్‌డబ్ల్యూ వాళ్ళకు. ఆ తర్వాత బీఎస్‌డబ్ల్యూ 5థ్ సెమిస్టర్, 6థ్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్. ఓకే. వీళ్ళకు 24థ్ నవంబర్‌న స్టార్ట్ అవుతాయి. సోషల్ వర్క్ మెథడాలజీ నుంచి. ఆ తర్వాత లాస్ట్‌కు డిసెంబర్ 2కి అంటే ఎలెక్టివ్ ఇది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది 5థ్ సెమిస్టర్ సంబంధించింది. 6థ్ సెమిస్టర్‌లో కౌన్సెలింగ్ ఫర్ సోషల్ వర్కర్స్ ఫస్ట్ రోజు ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్‌కి ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఆ తర్వాత బీకామ్ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్. ఓకే. బీకామ్ సీబీసీఎస్. ఫస్ట్ సెమిస్టర్‌దే ఇక్కడ చూడండి. ఇయర్ వైస్‌గా ఇచ్చారు. కొద్దిగా గమనించండి ఇక్కడ. ఫస్ట్ సెమిస్టర్ బీకామ్ బ్యాక్‌లాగ్ న్యూ సిలబస్ 2019-20, 2021 బ్యాచెస్ వాళ్ళకు. ఓకేనా? వీళ్ళకు ఒకే సెమిస్టర్ కానీ బ్యాచెస్ వేరు. ఓకేనా? మా మధ్యాహ్నమేమో 2019-20 బ్యాచ్ వాళ్ళకుంది. అలాగే 2021 బ్యాచ్ వాళ్ళకు. ఉదయం మధ్యాహ్నం వీళ్ళకి కూడా మధ్యాహ్నమే. వేరుగా ఉంది. 2016, 17, 17, 18, 18, 19 బ్యాచెస్ ఓల్డ్ సిలబస్. ఓకే. ఇక్కడ సిలబస్ గురించి చూడండి ఒకసారి. ఆహ్, 19, 20, 21 వాళ్ళకేమో న్యూ సిలబస్. తర్వాత 16 నుంచి 19 దాకా ఉన్నటువంటి బ్యాచెస్‌కి ఓల్డ్ సిలబస్ ఉంది. ఓకేనా? అది గమనించండి ఒకసారి. ఓకే. 4థ్ డిసెంబర్ లాస్ట్ వీళ్ళకు. తర్వాత బీకామ్ సీబీసీఎస్ థర్డ్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్. ఓకే. ఇది 23కే స్టార్ట్ అవుతుంది. 30థ్‌కు 30థ్ తర్వాత డిసెంబర్ 2, డిసెంబర్ 4 లాస్ట్ అన్నమాట. ఓకే. పేపర్స్ నేను ఒకసారి ఇట్లా స్క్రీన్ పైన పెడతాను. మీరు నోట్ చేసుకోండి. కంప్లీట్ స్క్రీన్ పైన ఉంటుంది. ఓకే. 4థ్ డిసెంబర్ లాస్ట్ వీళ్ళకి. నెక్స్ట్ వెళ్దాం. బీకామ్ సీబీసీఎస్ ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్. ఈ ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ వాళ్ళకు టైమింగ్స్ ఏంటంటే 2-4 ఇచ్చారు. 4:00. ఓకే. 24థ్ నవంబర్‌న స్టార్ట్ అవుతుంది కాస్ట్ అకౌంటింగ్ నుంచి. అలా 26, 29 అండ్ 1 డిసెంబర్, 3 డిసెంబర్ అలా 6థ్ డిసెంబర్‌కి లాస్ట్ అవుతాయి వీళ్ళకు. ఈ రోజున అయిపోతాయి. ఓకే. ఆ తర్వాత బీకామ్ సీబీసీఎస్ సిక్స్త్ సెమిస్టర్ ఇన్‌స్టంట్ బ్యాక్‌లాగ్ స్పెషల్ ఎగ్జామ్ ఫీ ఆహ్, స్పెషల్ ఎగ్జామ్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్-19. 10-12 ఉంది ఎగ్జామ్ షెడ్యూల్. టైమ్ 24థ్‌న స్టార్ట్ అవుతుంది. థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జీఎస్టీ నుంచి. 26థ్ నవంబర్ అండ్ 29థ్, 1 డిసెంబర్ అలాగే 3 డిసెంబర్. ఇగ థర్డే లాస్ట్. 3 డిసెంబర్‌కి లాస్ట్ అయిపోతుంది. తర్వాత బీకామ్ ఆనర్స్ సీబీసీఎస్ సెమిస్టర్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్‌లాగ్ అని ఏమి ఇయ్యలేదు. బీకామ్ ఆనర్స్‌కి మాత్రం బ్యాక్‌లాగ్ అని మాత్రం ఇవ్వలేదు. ఇది మళ్ళీ రెగ్యులర్ అనుకుంటాను వాళ్ళకు. ఓకే. థర్డ్ అండ్ ఫిఫ్త్ ఎగ్జామినేషన్స్ సెమిస్టర్స్. టైమ్ టేబుల్ సెమిస్టర్ థర్డ్ ఏమో ఉదయం ఇచ్చారు 10-12. సెమిస్టర్ 1 ఏమో 2-4 పీఎం ఇచ్చేసారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చూడండి. ఇక్కడ హెడ్డింగ్‌లో ఏమో సెమిస్టర్ 3 అండ్ ఫిఫ్త్ అని ఇచ్చారు. టైమ్ టేబుల్ మాత్రం 3 అండ్ సెమిస్టర్ 1 అని ఇచ్చారు. మరి ఇది ఎలాగో తెలీదు. అదే ఇలాంటి ఏమైనా కరెక్షన్స్ ఉంటాయని ఒకరోజు వెయిట్ చేశాను. చేస్తారేమోనని. మరి రివైజ్ చేసినటువంటిది ఏమైతే ఇవ్వలేదో ఒకసారి మీరు ఎగ్జామినేషన్ బ్రాంచ్ దగ్గరికెళ్లి ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే హెడ్డింగ్‌లో ఏమో థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ అని ఇచ్చారు.
ఇక్కడ టైమ్ టేబుల్‌లో మాత్రం థర్డ్ అండ్ ఫస్ట్ అని మెన్షన్ చేశారు. దాని గురించి ఒకసారి చూడండి. ఓకే. 23 నవంబర్‌న స్టార్ట్ అవుతుంది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక ఇంగ్లీష్ న్యూ అండ్ ఓల్డ్ అని ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ సెమిస్టర్స్ అని చెప్పేసి. ఇక ఫిఫ్త్ ఇక్కడ థర్డ్ కరెక్టే ఉండొచ్చు. ఫిఫ్త్ నాకు తెలిసి 1 ప్లేస్‌లో 5 అని పడిందనుకుంటాను. ఎందుకంటే సెమిస్టర్ 1కి సెమిస్టర్ 5లో ఇంగ్లీష్ లేదు కదా! మిగతా వాళ్ళకు. ఓల్డ్ వాళ్ళకి. సిలబస్ కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అది స్పెల్లింగ్ మిస్టేకా, ప్రింట్ మిస్టేకా అనేటువంటిది. ఓకేనా? ఇది 4థ్ డిసెంబర్‌కి కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఏదంటే బీకామ్ ఆనర్స్ సీబీసీఎస్ సిక్స్త్ సెమిస్టర్ ఇన్‌స్టాంట్ బ్యాక్‌లాగ్. ఓకే. ఇది సిక్స్త్ సెమిస్టర్ బీకామ్ ఆనర్స్ వాళ్ళకు. అలాగే ఫస్ట్ సెమ్ బ్యాక్‌లాగ్ కూడా. అయితే ఇక్కడ అటు ఇటు ఇచ్చినట్లు ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ అని కింద పైన హెడ్డింగ్ ఇచ్చారు కానీ ఇక్కడ లేదు. సిక్స్త్ సెమిస్టర్ అన్నారు. ఇక్కడ సిక్స్త్ ఉంది. అక్కడ ఫిఫ్త్ అన్నారు. ఫిఫ్త్ లేదు. ఇక్కడ ఫిఫ్త్ ఉంది. ఓకేనా? కానీ అక్కడిది ఇక్కడ, ఇక్కడది అక్కడ ఇచ్చి ఉండొచ్చు. కొద్దిగా గమనించండి. ఇగో ఇక్కడ ఫస్ట్ సెమ్ ఇచ్చారు కదా! ఇక్కడ ఫిఫ్త్ సెమ్ అన్నారు హెడ్డింగ్‌లో. ఇక్కడేమో సెమిస్టర్ 5 అన్నారు. ఇక్కడ సెమిస్టర్ 5 లేదు కానీ హెడ్డింగ్‌లో సెమిస్టర్ 1 ఉంది. ఓకే. ఒకసారి చూడండి టైమ్ టేబుల్ కొద్దిగా కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. లేదా మీ కన్సర్న్ కాలేజెస్‌కి వెళ్లి ఒకసారి కనుక్కోండి. ఎవరంటే బీకామ్ ఆనర్స్ స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా? 24థ్‌కి స్టార్ట్ అవుతుంది. అలాగే 8థ్ డిసెంబర్‌కి కంప్లీట్ అయిపోతాయి మీ అందరికి. ఇక సెమిస్టర్ 6 వాళ్ళకేమో 3 డిసెంబర్‌కే అయిపోతాయి. సెమిస్టర్ 5 వాళ్ళకేమో 8థ్ డిసెంబర్ దాకా ఉన్నాయి. ఓకే. ఇవి పేపర్స్ ఇలా స్క్రీన్ పైన చూపిస్తాను. మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే. యెస్. ఆ తర్వాత బీఎస్సీ సీబీసీఎస్ సెమిస్టర్ 1 బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్. ఈ సెమిస్టర్ 1లో కూడా మళ్ళీ న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్ 2 ఉన్నాయి చూడండి ఒకసారి. సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ అన్నమాట. 19 నుంచి 21 బ్యాచెస్‌కి న్యూ సిలబస్. తర్వాత 16 నుంచి 19 వరకు ఓల్డ్ సిలబస్. ఓకేనా? సేమ్ టైమ్ ఉంది. కానీ బ్యాచెస్‌కి వేరు వేరు సిలబస్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ అని చెప్పేసి అదే ప్రిపేర్ అయ్యారు. ఓల్డ్ సిలబస్ ఉంది. న్యూ సిలబస్ ఉంది. గమనించి ప్రిపేర్ కండి. ఓల్డ్ సిలబస్ అంటే ఇక ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు. 16, 17 బ్యాచెస్‌ది ఓల్డ్ సిలబస్ ఇక వాళ్ళకే తెలుసు. ఇక్కడ 19, 20 న్యూ సిలబస్ అయితే నేను ఛానెల్‌లో పెట్టేసాను ఫస్ట్ సెమ్‌కి సంబంధించి. మీరు ఆ వీడియోస్ చూడండి. ఓకే. 13థ్ డిసెంబర్ లాస్ట్ వీళ్ళకు. ఆ తర్వాత బీఎస్సీ సీబీసీఎస్ సెమిస్టర్ 3 బ్యాక్‌లాగ్. ఓకే. ఈ సెమిస్టర్ 3 వాళ్ళకి కూడా బీఎస్సీ వాళ్ళకు ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇందులో మార్పొచ్చింది. సేమ్ అట్లే. 16 నుంచి 19కి ఓల్డ్ సిలబస్. 19 నుంచి 21 వరకు బ్యాచెస్‌కి న్యూ సిలబస్ ఉంది. ఓకే. యెస్. ఇక్కడ ఇంకొకటేమంటే ఇక్కడ డేట్స్ చూడండి ఒకసారి. నెక్స్ట్ సీబీసీఎస్‌సి సెమిస్టర్ 5 బ్యాక్‌లాగ్. బీఎస్సీ వాళ్ళదిది. ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్. వీళ్ళకి ఇక సిలబస్ గురించి ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటది కదా! అదే సిలబస్. 24థ్ నవంబర్‌న స్టార్ట్ అవుతాయి వీళ్ళకి గూడా. ఎప్పుడు ఎండ్ అవుతాయనంటే డిసెంబర్ 16థ్‌కి ఎండ్ అయిపోతాయి. ఓకే. సెమిస్టర్ 5 బ్యాక్‌లాగ్ 2 పీఎం టు 4 పీఎం ఉంది. ఓకే. నోట్ చేసుకోండి. స్క్రీన్ పాజ్ చేసి మీరు ఆ సిలబస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి అనేది నోట్ చేసేసుకోండి డేట్ వైస్‌గా. ఓకే. యెస్. ఆ తర్వాత బీఎస్సీ సీబీసీఎస్ సెమిస్టర్ 6 చూడండి. 6థ్ బ్యాక్‌లాగ్ ఇది కూడా. ఇన్‌స్టాంట్ అని ఇచ్చారు. బ్యాక్‌లాగ్ స్పెషల్ ఎగ్జామ్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్-19 అండ్ మేకప్ ఎగ్జామినేషన్స్ అని ఇచ్చారు. ఆహ్
ఇక్కడ స్పెషల్‌గా 6థ్ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఇన్‌స్టాంట్ కోవిడ్-19 స్పెషల్ మేకప్. ఓకే. ఇక్కడ 10-12 ఉంది వీళ్ళకు. 24థ్ నవంబర్‌కే స్టార్ట్ అవుతుంది. కెమిస్ట్రీ 7 అనమాట. ఓకే. బీఎస్సీ సెమిస్టర్ 6 కదా! ఓకే. యెస్. 6థ్ సెమిస్టర్ బీఎస్సీ వాళ్ళకు. ఓకే. ఇక్కడి దాకా సిలబస్ గురించి చెప్పేసాం. ఓకే. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కదా! ఎందుకంటే అన్ని గ్రూప్స్ గురించి టైమ్ టేబుల్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి లెంత్ అయింది. ఓకే. వెంటనే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ వాట్సాప్ గ్రూపుల్లో మీకు అందించాను కదా! మీరు ఒకే ఒక్క వాట్సాప్ గ్రూప్‌లో పెట్టండి చాలు. లేదా మీ ఫేస్‌బుక్ ఉంటే ఫేస్‌బుక్‌లో పెట్టేసేయండి. అందరికీ షేర్ అవుతుంది. అందరూ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఇంకేదైనా ఎగ్జామినేషన్ షెడ్యూల్ కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.